ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి అలాగే ఏఈ స్టూడెంట్ కూడా ఏదైతే ఈరోజు విద్యార్థి యువత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జీవన్స్ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకనగా 16-17 తేదీల్లో ఏదైతే ఆర్ఎస్ఎస్ అనధికారికంగా యూనివర్సిటీలో చొరబడి అక్కడ నుండి విద్యార్థుల మీద విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసనగా ఆ రోజు ఆందోళన చేసిన అనంతరం కూడా వీసీ గారికి అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఇంతవరకు కూడా ఆర్ఎస్ఎస్ గుండాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనకాల పొలిటికల్ ప్రెజర్తో పాటు వీసీ హస్తం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం ప్రతి పోలీసు వాళ్ళకి తెలియపరిచాము, వీసీకి తెలియపరిచాము, వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థులు కూడా కాదు. అయినప్పటికీ ఎందుకు వాళ్ళకి కొమ్ము కాస్తా ఉన్నారని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఏదైతే యూనివర్సిటీ అనేవి విద్యకి పరిశోధనలకి అలాగే విజ్ఞానాన్ని పంపొందించే విధంగా యూనివర్సిటీలు ఉండాలి తప్ప మత విద్వేషాలు కుల విద్వేషాలు అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి విద్యార్థుల మధ్య ఐక్యత దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి వాతావరణాన్ని సృష్టించకూడదు. వాటిలన్నింటికి అడ్డుకట్టేయాలనే ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రోజు వీసీ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అలాగే మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఒక పీస్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆర్డీఓ గారు, వీసీ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీబీ గారు కూడా రావడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ సమక్షంలో విద్యార్థి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుల సమక్షంలో ఈరోజు పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీలో మేము ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐకి ఒకటే భావిస్తూ ఉన్నాం. ఎటువంటి మతకరసలు లేకుండా అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో అటువంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు తావలేకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విద్యార్థులు ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణం కలిగే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఇదే భవిష్యత్తులో రిపీట్ అయితే మాత్రం భారీ ఎత్తున అయితే ఆందోళన కార్యక్రమాలు సేకరణ చూడటం దానికి భవిష్యత్తులో జరగబోయే ప్రతి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. 100 ఏళ్ల సంబరాలకి ఆంధ్ర యూనివర్సిటీ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా తీవ్రంగా కుట్ర పన్నుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అన్నదమ్ముల్లాగా కలిసి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల మధ్య మతభావాలను రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. మొన్న 17వ తారీఖు నాడు బాస్కెట్బాల్ గ్రౌండ్లో మత ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మత భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్మాదంతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుపులు వేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూ విద్యార్థులకి రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలను యూనివర్సిటీలు అనుమతించకూడదు అని చెప్పి అడిగినందుకు యూనివర్సిటీ విద్యార్థుల మీద భౌతిక దాడులకు దిగారు. ఇది తప్పు అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తే వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ వెళ్తున్న వాళ్ళ మీద కూడా ఈ మోకలు దాడి చేయడం అనేది జరిగింది. ఇది మరింత హేయమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇటువంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏమన్నా యూనివర్సిటీ అనుమతి ఇచ్చారా? ఆర్ఎస్ఎస్ వారికి ఇవ్వకపోతే వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోండి. ఈరోజు అటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఈ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నటువంటి వాళ్ళకి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని పరాకాష్ఠగా 21వ తారీఖు నాడు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీస్ గేట్ వద్ద వందలాది మంది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ గోండాలు గ్యాదర్ అయ్యి పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుపులు వేస్తూ సంబంధం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల తాలూకా జెండాల్ని, దళిత సంఘాల తాలూకా జెండాల్ని, ట్రేడ్ యూనియన్ తాలూకా జెండాల్ని విరగ్గొట్టి నేలపాలు చేసి జెండాల్ని చింపి కాలుతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. అక్కడ పోలీసులు ఉన్నా సరే వాళ్ళు ఎందుకు నివారించలేదని చెప్పి మేము అడుగుతున్నాం. సెక్షన్ 30 అమల్లో ఉంది. గుమ్ముకూడకూడదు, అనుమతి లేకుండా 4 మనుషులే చేరకూడదు. అటువంటిది పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతూ ఉంటే అధికార పార్టీ యొక్క సపోర్ట్ దీనికి ఏమైనా ఉందా అని చెప్పి డౌట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఈ విద్వేషాలు రెచ్చగొడుతూ అరాచకంగా ప్రవర్తించినటువంటి వారి మీద, భౌతిక దాడులకు దిగుపడినటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే ఇవి పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల యొక్క చదువుకు ఆటంకపడే పరిస్థితి ఉంది. వాతావరణం కలుషితం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధ్వంసానికి పాల్పడినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ గోండాల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన మహిళా సంఘాలన్నీ కూడా ఈ రోజున ధర్నా చేస్తున్నాయి. అలా లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున
మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము. భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలకి యూనివర్సిటీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే తగిన బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.